హలో బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లైఫ్ స్టైల్ తెలుగు వ్లాగ్స్. సో అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇవాళ వ్లాగ్ ఏంటంటే మా చెల్లికి చెవులు కుడుతున్నారనమాట. సో ఆ వ్లాగ్ తీస్తున్నాను. ఇంకా సో ఇప్పుడైతే రెడీ అయిపోయింది. పట్టు పావడ వేసుకునేసింది అనమాట. ఇంకా వేసుకొని స్టార్ట్ అయిపోతున్నాము. సో అక్కడ ఎక్కడికి వెళ్తున్నామంటే ఇయర్ రింగ్ మామూలుగా సాంప్రదాయం ప్రకారం పూలు పెట్టి ఫస్ట్ అయితే అదేదో ఫంక్షన్ లాగా చేసేసారు ఎంటుకలు తీసేటప్పుడు. సో ఇప్పుడు జస్ట్ బ్యూటీ పార్లర్కి వెళ్ళి అక్కడ గన్ షాట్ వేయించుకొని వచ్చేయడమే. సో ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం మేమందరూ. సో ఇక్కడ వచ్చేసామన్నమాట, బ్యూటీ పార్లర్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడే గన్ షాట్ అనేది వేస్తారంట. ఇంకా అక్కడికి వచ్చేసాము గన్ షాట్ వేయించుకునేకి. ఇంకా అలాగే మేము కొన్ని ఉంటాయి కదా ఐబ్రోస్ అవి ఇవి. సో ఐబ్రో చేసుకునేసాను. చాలా బాగా చేస్తుంది ఈమె. నాకు ఎక్కడ సెట్ కాదు, ఈమె దగ్గర మాత్రం బాగా సెట్ అవుతుంది. ఐబ్రోస్ అయితే చూసారు కదా, అంత ఈవెన్ గా అండ్ థిక్ గా చేస్తుంది. సో లాస్ట్ టైం మ్యారేజ్ ఫంక్షన్ కి చేసుకున్నాను, చాలా థిన్ చేసేసింది ఒక ఆమె అయితే. అసలు నాకు ఆ రీగ్రోత్ కి 3 months పట్టింది నాకు అనమాట. ఇంకా ఐబ్రోస్ చేసుకున్నాము. పిన్ని ఏంటంటే స్కిన్ ట్యాగ్స్ ఉంటాయి కదా ఫేస్ లో, అది రిమూవ్ చేసుకుంటూ ఉందన్నమాట. సో తను ట్రై చేద్దామా అని చెప్పింది. ఇట్లా స్కిన్ ట్యాగ్స్ ఉన్నాయి కదా మీకు, అదంతా రిమూవ్ చేసేస్తాము అని చెప్పింది. సరే ఇంకా అనేసి రిమూవ్ చేసుకుంటూ ఉంది. దానికి వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ అయితే ఏదో క్రీమ్ పూసింది. స్కిన్ ట్యాగ్స్ అంతా క్రీమ్ పూసి మళ్ళీ ఇదేదో మిషన్ ఉందన్నమాట, దీన్ని పెట్టి తీసేస్తూ ఉన్నది. సో ఇట్లా మాతో చేస్తూ ఉంటే అది రిమూవ్ కొంచెం బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. సో కానీ రిమూవ్ అయిపోతుంది అనమాట ఈజీగా. తర్వాత ఏం చెప్పిందంటే స్కిన్ అంతా కూడా బాగా కాలిపోతే ఎట్లుంటుంది, మనకి బర్న్ అయిపోతే బ్లాక్ అయిపోతుంది కదా, అక్కడ ఎక్కడెక్కడ పెట్టిందో అక్కడంతా బ్లాక్ గా అట్లాగే ఉన్నిందనమాట. సో దాన్ని అయితే బాగా రిమూవ్ చేస్తూ ఉన్నది. ఇంకా అది కొన్ని డేస్కి 15 daysకి అట్లా నార్మల్ రికవర్ అయిపోతుందంట, నార్మల్ స్కిన్ లాగా. సో స్కిన్ ట్యాగ్స్ రిమూవ్ అయిపోతే నార్మల్గా స్కిన్ వచ్చేస్తుంది. ఆ బ్లాక్గా ఉండేది కూడా రిమూవ్ అయిపోతుంది. సో 15 days తర్వాత అయితే క్లీనప్ చేసుకోమనింది. మీకు డీటెయిల్గా ఇప్పుడు చూపించేస్తాను చూడండి. ఇంకా ఇప్పుడైతే సినిమా స్టార్ట్ అనమాట. సినిమా ఎందుకంటే ఇంకా చెవులు కుట్టేకి స్టార్ట్ చేసుకుంటూ ఉన్నారు. సో ఆమె చెప్పింది ఆంటీ అయితే చెప్తూ ఉంది, ఫస్ట్ ఇయర్కి అయితే ఈజీగా వేసేయచ్చు, వాళ్ళకి అంత ఐడియా ఉండదు. సో ఇంకా నెక్స్ట్ సెకండ్ ఇయర్కి వేసేటప్పుడే బాగా వాళ్ళు ఒప్పుకోరు, అప్పుడు కొంచెం టైం పడుతుంది అనేసి. ఇంకా తినైతే అసలు నిజం చెప్తున్నా అస్సలు ఏడలేదు. మీకు చూపిస్తాను చూడండి. జస్ట్ సో అది స్కిన్కి పెట్టాం కదా డార్క్, అదంతా రిమూవ్ చేశారు. ఇంకా ఆ మార్క్ చేసుకునేసింది పెన్తో అయితే. ఇప్పుడు గన్ షాట్లో కమ్మ వేసేసి గన్ షాట్ వేసేస్తుంది. సో అసలు ఏడలేదన్నమాట. ఇంకా చాలా మంచిగా వేసుకునింది, చాలా క్యూట్గా ఉన్నింది అసలు. ఇయర్ రింగ్స్ వేసిన తర్వాత అయితే ఇంకా నేను అనుకున్నాను, సో పెయిన్ ఉండదు అనేసి చెప్తూ ఉన్నారు గన్ షాట్ వేస్తే. సో అది నిజమే అనమాట, గన్ షాట్ వేస్తే పెయిన్ అయితే ఉండదు. ఇయర్ రింగ్స్ వేసుకునేసాము. ఇంకా నేనైతే ఐబ్రోస్ చేసుకున్నా, మా పాపకి ఇయర్ రింగ్స్ వేసుకున్నాము. ఇంకా పిన్నికి ఐబ్రోస్ అండ్ స్కిన్ ట్యాగ్స్ రిమూవ్ చేసుకునింది. సో స్కిన్ ట్యాగ్స్ చెప్పాను కదా ఆల్రెడీ మీకు దాని గురించి. సో 15 days తర్వాత అయితే అవంతా క్లీన్ అయిపోతుంది. ఆ బాక్స్ కూడా లైట్గా బర్నింగ్ సెన్సేషన్ అయితే ఉంటుంది రిమూవ్ చేసేటప్పుడు.
తర్వాత అది క్లీన్గా అయిపోతుంది 15 డేస్కి. తర్వాత క్లీనప్ చేసుకుంటే క్లీన్ అయిపోతుంది, మార్క్స్ అంతా రెడ్యూస్ అయిపోతాయి అనేసి చెప్పారు. ఇంకా ఇయర్ రింగ్స్ అయితే వేసేసింది, 2 ఇయర్ రింగ్స్ ఇక్కడ అసలు ఏర్లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయో. ఇంకా ఇంటికైతే వచ్చేసామన్నమాట. సో ఇంటికి వచ్చిన తర్వాత ఇయర్ రింగ్స్ చూపిస్తుంది కదా. సో ఇంటికి వచ్చిన తర్వాత వచ్చే దారిలో స్నాక్స్ అయితే తెచ్చుకున్నాము. సో ఇంకా స్నాక్స్ తినేస్తూ ఉన్నాము అందరూ చేరి. ఇంకా యాజ్ యూజువల్ బయట వెళ్తే ఇంకా గోబీ అది ఇది ఉంటుంది కదా, అలాగే ఆ స్నాక్స్ తీసుకున్నాం. ఇంకా ఆ రోజు నైట్ ఏంటంటే ఇంకా ఇట్లా నెక్స్ట్ డే రిపబ్లిక్ డే ఉంది, స్కూల్లో ఫంక్షన్ ఉంది మా చెల్లికి. ఇంకా తను ఇట్లా మాతో ఏమన్నా డ్రెస్ ఏమంటారు ఫంక్షన్కి కొంచెం రెడీ అయ్యి రమ్మన్నారు, ఏదన్నా ఒక ఫ్రీడమ్ ఫైటర్ డ్రెస్లో రమ్మన్నారు అనమాట. సో ఇంకైతే సాలిడర్ లాగా సోల్జర్ లాగా రెడీ అయిపోయింది. ఇంకా అక్కడ షాప్కి వచ్చాం, బెల్ట్ కావాలా దానికి మ్యాచింగ్ అనేసి. అక్కడైతే పిల్లలందరూ రెడీ అయిపోయి వెళ్తూ ఉన్నారు, చాలా బాగున్నారు క్యూట్గా. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, అన్నీ వేసేసాము, షూస్ అన్నీ వేసుకొని రెడీ చేసేస్తున్నాము. చూడండి ఎట్లా ఉందో. సో మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. సో బాయ్ అనేసి వ్లాగ్ అయిపోయింది అనుకోకండి. సో కంటిన్యూ చేయండి, వాచ్ చేసేది ఇంకా ఉందన్నమాట.